నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిడిఎస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీ రాజీనామాపై ఎగ్జామ్స్ వాల్యుయేషన్ లో మార్పులు వేయించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బాధితురాలు డాక్టర్ హిమజ స్పందించారు. హైదరాబాద్ కోటిలోని డిఎంఈ ప్రాంగణంలో యూనివర్సిటీ వీసీ కార్యాలయం ముందు ఆమె మాట్లాడుతూ తాను పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో అన్ని పేపర్లు బాగా రాశారని, అయితే ఎవరూ కావాలని తనను ఫెయిల్ చేయాలని కుట్రతో కరెక్ట్ ఆన్సర్లను పెన్తో కొట్టేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేయగా వీసీ నందకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ వేసి తనకు న్యాయం చేశారని తెలిపింది. అయితే తనకు న్యాయం చేసిన వీసీ ఇప్పుడు వివాదంలో ఇరుకొని రాజీనామా చేయడం బాధాకరమన్నారు. ఈ వివాదంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, తన ఆన్సర్ షీట్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే అసలు వాస్తవం బయటకు వస్తుందని డాక్టర్ హిమజ అన్నారు. హిమజ అండి, నేను ఫైనల్ ఇయర్ మొన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాశాను. ఇప్పుడు రాసిన తర్వాత ఏం జరిగిందంటే, నేను బాగానే రాశాను ఆల్ 4 పేపర్స్. రాసిన తర్వాత డికోడ్ అయ్యి పేపర్స్ వెళ్తాయి. అయితే అలా డికోడ్ అయిన పేపర్స్ నా పేపర్ ఒకటి మా ప్రొఫెసర్కి వెళ్ళిన తర్వాత సార్ అడిగారు, నువ్వు కరెక్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేసావని అడిగారు. స్ట్రైక్ ఆఫ్ చేయలేదు సార్ నేనేమి అని అన్నాను. అంటే స్ట్రైక్ ఆఫ్ చేసి ఉన్నాయి అన్నారు. అది ఏంటి అని మేము తెలుసుకోవడానికి యూనివర్సిటీకి అప్రోచ్ అయ్యి, అంటే బికాస్ నేను నిజంగా బాగా రాసిన మ్యాటర్ నాకు ఎవరు స్ట్రైక్ ఆఫ్ చేశారు, ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశారు, కావాలని నన్ను ఎందుకు ఫెయిల్ చేయాలనుకుంటున్నాను. నేను ఎంతో కష్టపడి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా నేను చాలా కష్టపడి స్లీప్లెస్ నైట్స్తో రాశాను సార్ ఎగ్జామ్స్ అని. నేను యూనివర్సిటీ కంప్లైంట్ చేశాను, మా ప్రొఫెసర్ కూడా కంప్లైంట్ చేశారు. యూనివర్సిటీలో స్ట్రైక్ ఆఫ్ వచ్చినాయి పేపర్స్ అని. వెంటనే వైస్ ఛాన్సలర్ సార్ రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు సార్ దానిపైన. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సార్ నాకు చాలా న్యాయం చేశారు యాక్చువల్లీ. లేకపోయి ఉంటే నేను ఆ డిప్రెషన్లో సూసైడ్ వరకు వెళ్ళేదాన్ని. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి రాసిన ఎగ్జామ్స్ ఇలా కావాలని ఎవరో ఫెయిల్ చేసి నాకు అన్యాయం చేద్దాం అనుకున్నారు. కానీ నా కోసం న్యాయం చేయడానికనే ఆయన చాలా హెల్ప్ చేశారు సార్. నేను ఇంత రెస్పాండ్ అవుతారని కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ దగ్గర నుండి. బట్ సార్ మామూలు మీడియోకర్ కామన్ ఫ్యామిలీ నుండి వస్తున్న కామన్ మ్యాన్ని కదా, నాకు చాలా హెల్ప్ చేసి జస్టిస్ తీసుకొద్దామన్నారు సార్కి. ఇప్పుడు సార్ రెసిగ్నేషన్ చేస్తున్నారు అంటే నేను చాలా హర్ట్ అయ్యి రియాక్ట్ అవ్వడానికనే వచ్చాను సార్. ఇప్పుడు చేశారు అనేది నాకు తెలియదు సార్, కానీ ఖచ్చితంగా నేనైతే స్ట్రైక్ ఆఫ్ చేయలేదు. కానీ నా ఆన్సర్స్ ఎవరో ఫెయిల్ చేయాలని స్ట్రైక్ ఆఫ్ చేశారు. ఫస్ట్ ఇయర్ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ లో బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్కలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఆధారాలతో సహా బయటపెడతామని కృష్ణయ్య తెలిపారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బషీరాబాద్ అమ్మవారి ఆలయం నుండి బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వరకు బీసీ తిరుగుబాటు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.
ఈ ప్రదర్శనకు జిల్లపల్లి అంజీ మోడీ రామ్దేవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికలను వాయిదా వేసి 42% రిజర్వేషన్ల ఖరారు దిశగా చర్యలు చేపట్టారని డిమాండ్ చేశారు. పాల్పడుతూ ఎన్నికలకు వెళ్తుంది. దీన్ని బీసీలు క్షమించారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకవైపు కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ చెప్తుంది, ఇంకొక వైపు బీసీ కమిషన్ ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, వీటిని ఆపి సక్రమంగా అమలు చేయాలని బీసీ కమిషన్ క్వాసీ జ్యుడిషియల్ అంటే కోర్టు పవర్లు ఉన్నటువంటి న్యాయ పవర్లు ఉన్నటువంటి బీసీ కమిషన్ తీర్పు చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ఇవేమి పట్టించుకోకుండా ఎన్నికలకు పోతుంది. బీసీలకు నిలువున దగా చేశారు, మోసం చేశారు, చీట్ చేశారు, అన్యాయం చేస్తూ వాళ్ళ శరీరాల మీద తొక్కుకుంటూ పోతున్నారు. ఇది మేము భరించాము, దీనికి తప్పనిసరి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి అందుకే ఈ రోజు పోరు యాత్ర, బీసీల తిరుగుబాటు యాత్ర, ఈ తిరుగుబాటు యాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి లేదు. వాడు అడుగున ఎన్నికలు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే ప్రాసెస్ ఈ 42% రిజర్వేషన్లు పెట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. మొట్టమొదట మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, అంతకు ముందులో ఎన్నికలు జరపాలని చూశారు. ఎట్లా జరుపుతారు? మీరు 42 అన్నారు, 42 జరపాలంటే అప్పుడు తప్పని పరిస్థితిలో అనేక సార్లు ధర్నాలు ఉద్యమాలు చేసిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టం చేశారు. తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఆ బిల్లును తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి. పోయినా పోలేదు, అది ఒక భాగం. అంతేకాదు పార్లమెంట్ లో వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కు మిత్రపక్షాల కలిపి 236 మంది ఎంపీలు అంటే మామూలు ముచ్చట కాదది. ఒక బీహార్ ఓటు చోరీ విషయంలో నెల రోజులు మొత్తం పార్లమెంట్ ను బహిష్కరించారు. ఇక్కడ ఒక్కరోజు కూడా బీసీల విషయం లోపల గత పార్లమెంట్ లోపల నేను చెప్పాను మీరు బహిష్కరించండి అని, ఒక్కరోజు కూడా బహిష్కరించలేదు. టీజీఎస్పీ డీసీఎల్ లోని వివిధ క్యాడర్లు గత 14 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పదోన్నతులు కల్పించిన టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ డైరెక్టర్ శివాజీపై కొంతమంది వ్యక్తులు డబ్బు తీసుకుని పదోన్నతులు ఇచ్చారనే ఆరోపణలు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 అధ్యక్షుడు కర్ణం ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ దక్షిణ డిస్కం ఉద్యోగుల పదోన్నతులు పోస్టింగ్ విషయాల్లో యాజమాన్యం నిజాతీగా పారదర్శకంగా వ్యవహరించి అర్హులకే న్యాయం చేసిందన్నారు. షారూఖీ ముషర్రఫ్ సారథ్యంలో సంస్థ పాలన పరంగా అద్భుతంగా పనిచేస్తుందని, విధి నిర్వహణలో ఉద్యోగులకు భద్రతకు సంబంధించి పరికరాలు సామగ్రులు అందుబాటులో ఉన్నాయని ప్రమోద్ వివరించారు. ఈరోజు మరి ఫారూక్ ముషర్రఫ్ అలీ ఐఏఎస్ గారికి మరి హెచ్ఆర్డి డైరెక్టర్ గారికి శిక్షలు ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాం. అది తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 యూనియన్ ఈరోజు ఆధ్వర్యంలో మరి ఫారూక్ ముషర్రఫ్ అలీ ఐఏఎస్ గారు మరి ఫారూక్ ముషర్రఫ్ అలీ ఐఏఎస్ సిఎండి గారి మీద మరి శివాజీ డైరెక్టర్ గారి మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ మరి ఈరోజు కొన్ని యూనియన్లు మరి బురద చల్ల వార్తలు వాళ్ళు రాసి మరి ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తారు.
ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన రోల్స్ వాళ్ళకి ఇయ్యలే ఇంపార్టెంట్ అయిన షేర్స్ ఇయ్యలే కాబట్టి, వాళ్ళకి ఇంపార్టెంట్ పోస్టింగ్స్ ఇయ్యలే కాబట్టి ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తారు. వాళ్ళు గతంలో కూడా ఇంపార్టెన్స్ రోల్స్ చేసిర్రు. అందు గురించి వాళ్ళకి ఇంకా ఆశతోని ఇంకా మంచి పోస్టింగ్స్ కావాలన్నట్టు వాళ్ళు ఫాల్స్ ఎలిగేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ రాని పోస్టులు ఈరోజు 94 పోస్టులు ఈరోజు సబ్ ఇంజనీర్స్ టు ఏఈస్ కానీ ఓఎండ్ఎం స్టాఫ్ తో కూడా ఓఎండ్ఎం నుంచి సబ్ ఇంజనీర్లు అయిన ఏఈలకు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ ముషరఫ్ అలీ సార్ గారికి. ఎందుకంటే శివాజీ సార్ కూడా, ఎందుకంటే మేనేజ్మెంట్ ఎప్పుడైనా సరే ఈ రోజు ఎప్పుడు కూడా లేని మేనేజ్మెంట్ లో ఈ రోజు గతంలో మీరు చూసారు. ఎందుకంటే ఎవరైతే పాత రఘుమారెడ్డి గారు, ప్రభాకర్ రావు గారు ఉన్నప్పుడు అప్పుడు మనకి కొన్ని కొన్నిటికి ట్రాన్స్ఫారంలో లేని పరిస్థితులు ఉండే. ఇట్లా ఈ రోజు నిజంగా చెప్పాలంటే మేనేజ్మెంట్ లో అర్తరాడ్ కానీ, సేఫ్టీస్ కానీ, రెయిన్ కోట్స్ కానీ, లేకపోతే ట్రాన్స్ఫారమ్స్ కానీ, మన ఫీజ్ వైర్లు కానీ, ఎస్టీ వైర్స్ కానీ, అన్ని వైర్లు కూడా కేబుల్స్ కానీ రెడీగా ఉంటాయి స్టోర్స్ లో ఎప్పుడు కానీ. నిజంగా చూడాలంటే నిజంగా చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్ లో ఇన్నిసార్లు ఇప్పుడు కూడా మేము స్టోర్లకు పోతుంటే ఎప్పుడు కూడా గతంలో ఇంతకు ముందు కేబుల్ లేకపోతుండే, ఒకవేళ ట్రాన్స్ఫారం లేకపోతుండే, గతంలో ఏవి లేకుంటుండే, ఒకటి లేకపోతే ఒకటి ఉంటుండే. కానీ ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి పోయి చూడండి, అన్ని ఆడ మనకు కావాల్సిన ఎలక్ట్రికల్ కి ఏదైతే కావాల్సింది, ఒక ట్రాన్స్ఫారం పెట్టుకోవాలి, ఒక మీటర్ పెట్టుకోవాల్సి, అలా ఇంట్లో సిటీ మీటర్ పెట్టుకోవాలి, లేకపోతే ఎస్టీ మీటర్ పెట్టుకోవాలంటే అవన్నీ మనకు అక్కడ మంచిగా దొరుకుతున్నాయి. మీరు ఎప్పుడన్నా ఒక్కసారి మనం మీటర్ అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్ గా దొరకడం జరుగుతుంది. గతంలో మనం చేసిన 94 పోస్టులు ఈ రోజు అయితే ఉన్నాయో నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఫారూక్ ముషరఫ్ అలీ గారికి, మరి మా పట్టి సార్ గారు కానీ, మరి మన శివాజీ సార్ కానీ. థ్యాంక్ యూ సో మచ్. 1535 యూనియన్ ఇలా యాజమాన్యం మీద మాకు ఫాల్స్ అలిగేషన్ పెట్టిండు. అది మాకు బాధ అనిపించి ఇలా మేము స్వచ్ఛందంగా మాకు యూనియన్ తో కూడా కార్మికులకి ఇలా సబ్ ఇంజనీర్ గత 14 సంవత్సరాలు ఏంది ఏఈ పోస్ట్ ఇచ్చిండు, డబుల్ ఏ ఇచ్చిండు, అది ఏడి ఇచ్చిండు, డి ఇచ్చిండు. కానీ ఇప్పుడున్న యాజమాన్యానికి మా ముషరఫ్ ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఏంటంటే 24 hours కరెంటు మామూలు కార్మికులను కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంటూ, లేని సమస్య ఏదైనా ఉంటే ఇమ్మీడియట్లీ ఏది కావాలంటే అది మాకు ఇచ్చేయగలుగుతుండు. ఇలా వెహికల్స్ ఉన్నాయి, బస్తీ బాట పెట్టడం జరిగింది. ఇలా మా ఆర్టీజన్లు ఉన్నారు, ఆర్టీజన్లో కూడా సార్ కూడా ఇప్పుడు మా గురించి కూడా చాలా స్పందించారు. అందు గురించి మాకు బాధ అనిపించి డైరెక్టర్ శివ సార్ మీద కూడా లేనిపోని ఆరోపణలు చేసిండు. కానీ ఇలా సార్ కి మనసులో ఏదంటే చేస్తుండ్రు. ఇలా కొన్ని ఇంజనీర్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి అనుకూల పోస్టులు కావాలని చెప్పి ఏదో అలిగేషన్ చేస్తున్నారు. అదంతా తప్పు. అది 1535 నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడున్న వ్యవస్థ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో నడుస్తుంది కాబట్టి దీనికి వాళ్ళు కావాలనేది వాళ్ళకి చెప్పిన వాళ్ళకి పదవులు ఏది పోస్టింగ్లు కావాలనే ఆలోచనతో దురుద్దేశంతో చేస్తున్నారు. ఇదంతా ఫాల్స్ అలిగేషన్. ఈ మన డైరెక్టర్ శివాజీ గారు 100% కార్మికుల గురించి మంచిగా ఎల్లవేళలా కృషి చేస్తున్నాం. జై 1535. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.